అధికారంలో ఉన్న పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చి ఉండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా, అప్పుల పాలైపోయాం. రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయైనా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తి? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు, లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలూపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయచ్చు కదా. వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు వాళ్ళ చెక్ బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. ప్రజల దగ్గరేమో ఒక మాట చెప్తారు, ప్రజలనేమో మభ్య పెడతారు, ప్రజల దగ్గరేమో బీజేపీ కాదు అన్నట్టు నటిస్తారు. కానీ లోపల మాత్రం మొత్తం టీడీపీ అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీ తొత్తులే. టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీ పార్టీతో పొత్తులే. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీడీపీకి వైసీపీకి పొత్తు ఉంది అన్నది నిజం. లేకపోతే 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారైనా బీజేపీ పార్టీని వ్యతిరేకించాయా? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఒక్క అంశంలో కూడా నిలదీయలేదు.
ఎక్కడ ఏ అవసరం ఉన్నా టీడీపీ పార్టీ అయినా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వైసీపీ పార్టీ అయినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. మన రాష్ట్రానికి ఏం చేసింది బీజేపీ పార్టీ అని మీరు సపోర్ట్ చేస్తున్నారో టీడీపీ వైసీపీ సమాధానం చెప్పాలి. బీజేపీని బలపరుస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలోచన చేయడం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచన చేయడం లేదు. స్వలాభం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు అన్నది వాస్తవం. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి ముమ్మాటికి వ్యతిరేకి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని రెచ్చగొడతారు, ఇంకో మతాన్ని అవమానిస్తారు. ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన మంత్రం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ఎప్పుడు వ్యతిరేకించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నెరవేరాయి తప్ప ఇక ఏ ఇతర పార్టీలోనూ కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మూలాలు కాంగ్రెస్ పార్టీయే, రాజశేఖర్ రెడ్డి గారి ఊపిరి కూడా కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే నాయకులైనా, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజలైనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడదాం, బీజేపీ పార్టీ కోసం కాదు, బీజేపీ పార్టీకి తొత్తుల్లాగా పనిచేసే పార్టీల కోసం కాదు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే నాయకులైనా ప్రజలైనా రండి, రాజశేఖర్ రెడ్డి బిడ్డతో చేతులు కలపండి. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సిద్ధింపచేద్దాం. నేను రెడీ. మీరు రెడీయా? జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. ఇంకా 2 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రప్రథమంగా మన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు నీతి నిజాయితీకి మారుపేరు, రాజన్న అసలైన రాజకీయ వారసుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబులంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అని అంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అంటే కూడా మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు,
మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు, మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు. మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే, మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడడం. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒక్కరినే, పైన దేవుని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారులను ఎవరిని కూడా నమ్ముకోలేదు. మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ బిడ్డకు ఒక TV5 అండగా ఉండకపోవచ్చు, ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు. కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ 9.5 కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ రింక్ను ప్రారంభోత్సవం చేశాం. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి 20 కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. అదే రకంగా పెద్దలు నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆర్ఓబిని కూడా 65 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది.